అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాఘపురాణం 10వ అధ్యాయము మృగశృంగుని వివాహము. దిలీప మహారాజునకు వశిష్ఠ వారు ఇట్లు చెప్పసాగరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు. అది ప్రకృతి నైజము. ఆ విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామ స్మరణాద శక్తి గలవాడయ్యెను. అతనికి 5 సంవత్సరములు నిండిన తరువాత గురుకులంలో చదవవేసిరి. అచట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననలొందుకొని పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రుల యానాతిపై దేశయాటన చేసి వెనక పుణ్యనదుల్లో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించియుండెను. కుమారుడు దేశయాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకొనదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలపగా, కుమారుని ఇష్టప్రకారం ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహం చేసిరి. సుశీల స్నేహితురాలురగు మిగిలిన ఇద్దరూ మృగశృంగునిని చూచి, ఆర్య, మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొన్నట్లయితే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పరిణయమాడము అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అది ఎట్లా జరుగును అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడమని ఆడబడుచులు పట్టిబట్టినారు. మరి పురుషునకు ఒక్క భార్యే కదా, ఇద్దరు భార్యల అని మృగశృంగుడు ప్రశ్నించగా, 2, 3 యువతులను పురుషుడు వివాహం చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునకు 80 భార్యలు, పరమేశ్వరునకు గంగా గౌరి 2 గదా. వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరము తెలపవలదు. ఆ 2 కన్యలను నీ ఇభిష్టంగా నెరవేర్చుము. వారు దుఃఖించిన నీకు జయము కలగదు. అయినను ఇటువంటి ఘటనలను మున్ను అనేకములు జరిగియున్నవి అని పలికిరి. పెద్దలందరి అభిమతం ప్రకారమే మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతం దిలీపునకు వివరింపగా, మహర్షి, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగిరి. రాజా, వివాహములెన్ని విధములలో వాటి వివరములు చెప్పెదను, సావధానమై ఆలకింపుము. బ్రాహ్మణ కన్యలను బాగుగా శృంగారించి వరుణ్ణి పిలిపించి చేయు వివాహమును బ్రాహ్మము వివాహము అని పేరు. దైవము, యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. అర్షము, పెండ్లి కుమారుని నుండి 2 గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురినిచ్చి పెండ్లి చేయు దానిని అర్షము అని అందురు. ప్రాజాపత్యము, ధర్మము కోసం దంపతులు కట్టుబడియుండును దీవించు చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు. అసురము, డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయడాన్ని అసుర అని పేరు. గాంధర్వము, ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొని వివాహమును గాంధర్వ వివాహమని పేరు. రాక్షసము, వరుడు కన్యకును బలాత్కారం చేసి వివాహమడు దానని రాక్షస వివాహమని పేరు. పైశాచికము, మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకొని దానిని పైశాచికమని పేరు. ఈ 8 రకముల వివాహ సంబంధమైన పేర్లు గానటువంటి ధర్మములు తెలియపరచెదనని ఆలకింపుము. లక్షణములు: మంచి నడవడికతో ఇహము పరము సాధించేయాలనియు గృహస్థాశ్రమం యొక్కటే సరియైన మార్గము. భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకొన్నంత ఉన్నతలో తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతిథి సత్కారాలించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడై సరియైన గృహవాస్తుబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసాలుండు, కార్తీక మాసమందున మాఘమాసమందున నదీ స్నానం చేసి కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట
మొదలగు కార్యములు ఆచరించుట. వారికి మంచి తేజస్సు కలుగును. ప్రాతఃకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలెను. కార్తీక మాసమునందు, మాఘమాసమునందు, వైశాఖ మాసమునందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును గాన ప్రతి మనుజుడు ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలెను. పతివ్రత లక్షణములు. పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమొక్కటే ఘనకార్యములు చేసి కాని మంచి ఫలం పొందలేకపోవచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలెను గాని అందాన్ని, ఆకారాన్ని చూచి మోసపోకూడదు. అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము, గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్య రాగముతో కాపురం చేసిన ఎడల ఆ సంసారం ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధముగానే అత్తమామల సేవ, అతిథి సేవల యందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడలే అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచన యందు మంత్రి వలె సలహాలివ్వవలెను. పనిపాటలు యందు సేవకురాలు వలె నడుచుకోవలెను. భోజనం వడ్డించేటప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టాలో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలెను. శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందం కలిగింపజేయవలెను. రూపంలో లక్ష్మిని బోలియుండవలె. ఓర్పు వహించుటలో భూదేవిని పోలియుండవలెను. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకొనుచో ఆమె ఉత్తమ స్త్రీ అనబడును. స్త్రీ బహిష్ట అయిన 4 దినములు ఏ పని చేయరాదు. అతిగా మాట్లాడకూడదు. ఎవరిని ముట్టుకోరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకోవలెను. 4వ రోజు సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవానునికి నమస్కరించిన తరువాత తమ ఇష్టదేవతలను పూజించవలెను. ఎటువంటి సమయమునందైనను భర్తను భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణాలు కలిగియున్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెళ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను. మృకండుని జననం. ఉత్తమ లక్షణాలు గల స్త్రీలను పెళ్లియాడి గదమనని మృగశృంగుడు మిగులు ఆనందించెను. ఆ 3 పడుతులతోనూ సంసారం చేయుచుండెను. అటుల కొంతకాలం జరిగినది. సుశీల యను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తనకన్నా తన కుమారుడు అన్ని విద్యలందు గొప్ప ప్రవీణుడు కావాలనే ఆశ కలవాడై జాతకర్మలను జరిపించి కుమారునికి మృకండుడని నామకరణం చేశారు. మృకండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ, బంధుజనుల ఎడ, పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను. 5 ఏళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణవంతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయసు వచ్చే వరకు చదివిన సకల శాస్త్రముల యందు ప్రావీణ్యతను సంపాదించెను. మృకండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంత కాలమునకు మారుద్వతి యను కన్యతో వివాహం చేసి ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమం స్వీకరించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారలైన తరువాత వివాహములు చేసెను. తన కుటుంబమంతయు మాఘమాసములో స్నానములు, జపములు, దాన ధర్మాలు మరింత నిష్ఠతో జరిపించవలసినదిగా ప్రోత్సహించేవాడు. తామర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునందు ఏ ఇబ్బందియు లేకుండా ఉండుటయే గాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నది గదాయని సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్స్వామి ధన్యంకు బోవలయునని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠముకేగెను. విన్నావు కదా భూపాల. మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలం వలన
తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతం చెప్పెదను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు ఇట్లు వివరించారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి గృహమునందున ఏ అశాంతియు లేకుండా చూచుచుండు. ఆయనకొక విచారం పీడించుచుండెను. అదెట్టనగా తాను వివాహమాడిన చాలా కాలం గడిచెను, సంతానం కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడు ఒకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే కాక మనస్సునందున కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి అభీష్టములను పొందగలిగిరి గాన నేను నా కుటుంబం సమేతంగా వెళ్ళెదెను అని మనసు నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను. మార్గం మధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి, క్రిమికీటకాల ప్రమాదం నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టణానికి ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చూచి ప్రశాంతముగా ప్రవశించుచున్నది. మృకండు పరివారము సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయంలోకి రాగానే మృకండునికి ఎక్కడా లేని ఆనందం కలిగెను. తన జన్మ తరించెనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధముగా కుటుంబ సమేతంగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికెదురుగా తన భార్య పేరున మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా 1 సంవత్సరముకు విశ్వేశ్వరుని సన్నిధానం నందు గడపనించును. ఒక దినమున మృకండుని 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణాలు విడిచిరి. మృకుండు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా, అయినా ఈశ్వరుని ధ్యానించు ప్రాణములను విడిచిరి. చనిపోయిన 3 తల్లులు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మృత రుణమును తీర్చుకున్నాడు. మృకుండునకు ఎంతకాలముకు సంతానం కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా. సంతానం కొరకు భార్య సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకుండునికి అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా స్తుతించగా పరమేశ్వరుడిట్లు పలికెను. మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించే వారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినారము గాన మీ అభిష్టానం నెరవేరింపుడు అని పలికెను. అంత మృకండు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సలక్షవతి సౌందర్య కుమారవతియు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుతూ ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కానే ఎంతకాలమైనను మాకు సంతానం కలగనందున కృంగి కృషించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు గదా, కావు మాకు పుత్ర సంతానం ప్రసాదించి వేడుకొంచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృకండుని దీనామాలకించి త్రినేత్రులిట్లు పలికెను. మునిసత్తమా, నీ మనోభీష్టము నెరవేరగలదు. కానీ ఒక్క నియమమున్నది. బ్రతికియున్నంత వరకు వైధవ్యముతో ఉండు. పుత్రిక కావలెమున లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలెన అని ప్రశ్నించిరి. మృకండుకు ఆశ్చర్యం కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధర, నన్ను పరీక్షింపనేతివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచూ సేవించుచున్నాను. నాకు ఏమి చెప్పవలెనో తోచుకున్నది. అయినను కలకాలము వైధవ్యంతో కృంగి కృశించే పుత్రి కన్నా అల్పాయుష్యుడగు పుత్రరత్నమును ప్రసాదింపుము అని అడిగెను. అటులనే యుగుగాక యని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యెను.
పరమేశ్వరుని అనుగ్రహమున ఒక శుభముహూర్త కాలమున పుత్రుని కనెను. మృకండునకు పుత్ర సంతానం కలిగిన అనేక మంది ఋషి సప్తములో బాలుణ్ణి చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెళ్ళెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడును భాగవతోత్తముడును అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయతో పాత్రుడయి సుపుత్రుని బడెను. ఇంతటితో 10వ అధ్యాయం సమాప్తమైందండి. నెక్స్ట్ వీడియోలో 11వ అధ్యాయం చెప్తాను. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.